हेलो एंड वेलकम टू माय चैनल ट्रेड विद गोपी। अभी हम ఇప్పుడు మనం సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కదా, దాన్ని అనాలిసిస్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో అదొకసారి చూసుకొని నెక్స్ట్ వీళ్ళు రేపటి అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇవాళ చూడండి, మార్కెట్ ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనం నిన్న ఇచ్చిన లెవెల్స్లో ఆల్ ఎక్కడైతే ఎగ్జాక్ట్ మనం లెవెల్స్ ఇచ్చామో అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయింది చూడండి మార్కెట్. అయితే గ్యాప్ డౌన్ అయినప్పుడు, గ్యాప్ డౌన్ అంటే ప్రీవియస్ డే లో కన్నా కింద అయినప్పుడు ఫస్ట్ నేనేం చెప్తాను, మీరు ఈ లెవెల్ ప్రీవియస్ డే లో దగ్గర ఒక లైన్ గీసుకోండి. మార్కెట్ అది ఫస్ట్ అది క్లియర్ చేస్తుంది. ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌ని కవర్ చేశాక దెన్ ఇట్ విల్ స్టార్ట్ యాక్చువల్ ట్రేడ్. సో చూడండి, ఇవాళ కూడా అంతే. ఫస్ట్ క్యాండిల్ ఎళ్ళింది, కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కొంచెం కిందకి, తర్వాత స్మూత్‌గా ఈ గ్యాప్ ఫిల్ చేసింది. గ్యాప్ ఫిల్ చేశాక మళ్ళీ సైడ్‌వేస్, చాలా సైడ్‌వేస్ ఉండి మళ్ళీ కొంచెం పైకెళ్ళింది. రైట్. సో, ఇప్పుడు రేపు మనకి ఏం జరగొచ్చు అంటే, ఇక్కడ చూడండి. ఆ! మీరు ఆప్షన్ చైన్ చేశారో లేదో చూడండి. ఇవాళైతే 94,500 కాల్ అనుకుంటండి. 94,500 కాల్ తీసుకుంటే నేను, ఇప్పుడు మార్కెట్ వాస్ అరౌండ్ 74,900 దగ్గర ఉన్నప్పుడు నేను 74,500 కాల్ తీసుకున్నాను. అంటే 400 పాయింట్స్, 500 పాయింట్స్ పైనుంది మార్కెట్. అయినా గూడా ప్రీమియమ్స్ పెరగట్లేదండి. పెరిగినా కొంచెం పెరుగుతున్నాయి. అక్కడ కొంచెం 70 ఆహ్, ఏంటది 74,900 దగ్గర, 75,000 దగ్గర గూడా ఎళ్తున్నా గూడా, ఎళ్లి అక్కడి నుంచి 74,50, 450 దాకా పడితే మాత్రం చాలా ప్రీమియమ్స్ కింద పడిపోతున్నాయి. పైకెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్లో పెరిగినాయి. చెప్పాను గదా నీకు, 75,000 అబోవ్‌నే నిన్న ప్రీమియమ్స్ ఉండే. సో, మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా 75,000 దాటితేనే అప్పుడే పెరిగినాయి ప్రీమియమ్స్. తర్వాత 75 దాటినాక ఐ హాడ్ కొంచెమన్నా ప్రాఫిట్ వచ్చింది దాంట్లో. ఫస్ట్ ఫస్ట్ ఇనీషియల్‌గా వచ్చింది ప్రాఫిట్. ఇనీషియల్‌గా పుట్‌లో వచ్చిండే. దాని తర్వాత కాల్‌లో అక్కడే వచ్చింది. చాలా సేపు వెయిట్ చేయాల్సొచ్చింది. కాకపోతే ట్రేడ్ వాస్ చాలా, అంటే చాలా సేపు కూర్చుంటే అప్పుడొచ్చింది. కాకపోతే అబ్బో! రోలర్ కోస్టరే. కిందకొస్తుంది, పైకెళ్తుంది. కిందకొస్తుంది, పైకొస్తుంది. మైనస్‌లోకెళ్తున్నా ప్లస్, మైనస్‌లో ప్లస్, మైనస్ ప్లస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్డ్ ఇన్ ప్లస్ అనుకోండి. అది వేరే విషయం. ఓకేనా? అయితే ఇప్పుడు రేపటికేంటి? మరి ఇవాళ మొత్తం ఈ డ్రాయింగ్స్ తీసేసుకుందాం. ఓకే. ఒక్క నిమిషం. చూస్తే మనం ఈ ప్రీవియస్‌ది ఏదైతే ఉందో దాని ట్రెండ్ లైన్ కింద, ఈ ట్రెండ్ లైన్ పైన. సో, పారలెల్ జోన్ నడుస్తుందిప్పుడు. మనం చెప్పాలంటే పారలెల్‌గా వెళ్తున్నాం మనం. ఇక్కడికెళ్ళాక ఈ 2 ఇట్లా క్లోజ్ అయిపోవచ్చు. ఈ 2 ఇట్లా క్లోజ్ అయిపోతే అది ఇటు నుంచి ఇటు బ్రేక్ ఔట్ అవ్వచ్చు. లేకపోతే ఇటు నుంచి ఇటు బ్రేక్ ఔట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం చూసేదేంటంటే ఇప్పుడు చూస్తున్నాం. మన రైట్ ఇది గదా! మనకి ఉందిప్పుడు. కాకపోతే మనకు చూడండి, డౌన్ ట్రెండ్ ఇది ఓన్లీ ఇదేంటంటే గ్యాప్ డౌన్ అయ్యి ఫిల్ అయింది అంతే. కానీ ఎప్పుడు చూడండి, పైకెళ్ళినప్పుడల్లా కిందకే వస్తాం. పైకెళ్ళినప్పుడల్లా కిందకి వస్తాం. సేమ్ థింగ్, ఇప్పుడు గ్యాప్ అప్ అయింది కాబట్టి ఎళ్ళాం. సో, ఇక్కడి నుంచి ఇది ఫాల్ అయితే మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెసే మంచిగున్నాయి. ఫాల్ అయితేనే మనకి మంచి ట్రేడ్స్ వచ్చేటట్టున్నాయి. ఓకే. సో, ఇది మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకుందాం. సో, దిస్ ఈస్ హౌ ది మార్కెట్ ఈస్. చూస్తే మీరు 74,500 వాస్ వెరీ గుడ్ సపోర్ట్. 74,500 కిందకి మార్కెట్ ఎళ్ళనివ్వలేదు ఇవాళ. ఇంకోటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూస్తే 75,500, 75,500 కూడా బాగా ఎక్కువ సేపు రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ బాగా ఉంది. దే ట్రై టు డిఫెండ్ దిస్ లెవెల్ ఆల్సో. మీరు ఇట్లా చూసుకుంటే, ఇప్పుడు మీరు పాత సెల్లర్స్ చూసుకుంటే, సెల్లర్ జోన్ చూసుకుంటే, ఇదంతా సెల్లింగ్ జోనేనండి. ఓకేనా? ఇదంతా సెల్లింగ్ జోనే. మీకు చూడండి, ఇక్కడంతా సెల్లింగ్ జోనే ఉంది. ఓకే. సో, మళ్ళీ మీరు ఈ జోన్ కిందకొస్తే ఇది తీసేస్తాను. ఇది తీసేద్దాంలే. జస్ట్ కన్‌ఫ్యూజన్ అయితుంది. రైట్? ఇలా ఉంది. ఇప్పుడు మీరు దీని కిందకొస్తే మళ్ళీ ఈ బయింగ్ జోన్ కిందకెళ్తేనే మీకు మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. సో, మీరు అప్‌సైడ్ ట్రేడ్స్ చూడండి. ఇదంతా మీకు సెల్లింగ్ జోనే ఉంది ఇక్కడ గూడా. ఇప్పుడు 1 అవర్ పెట్టుకుంటే మీకు పెద్ద సెల్లింగ్ జోన్ కనిపిస్తది చూడండి. దిస్ ఈస్ వన్ సెల్లింగ్ జోన్. సో, మీరెళ్తే అక్కడి దాకెళ్ళి అక్కడి నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, మీకు ఇది బ్రేక్‌ఔట్ అయితే వీ కెన్ లుక్ ఫర్ దిస్ ట్రేడ్స్. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. రైట్. సింపుల్. ఇప్పుడు చూసుకోండి.
రైట్. ఇప్పుడు మనకేంటంటే 75,500 ఈస్ ఎ గుడ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే వీ కెన్ గో టిల్ 75, 620. 600-620 దాకా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ జోన్ ఉంది. అయితే ఇది మనకి ఆప్షన్ చైన్‌తోని మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చూసుకుందాం. సపోర్ట్ జోన్ ఏమో ఇప్పుడు ప్రెజెంట్ సపోర్ట్ జోన్ ఏమో 75,000 ఉంది. దానికన్నా ముందు కింద 75,500 వాస్ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే. ఒక్క నిమిషం. హ్మ్. ప్రీమియమ్స్ ఎంతున్నాయో చూసుకుంటే హ్మ్. చూడండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ 75,500 ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాని తర్వాత అన్ని చూడండి. అన్ని దగ్గర ఈక్వల్‌గా ఉన్నాయి వాల్యూమ్స్. అంటే 600, 700, 800, 900 దాకా మంచి వాల్యూమ్స్ ఉన్నాయి. కాకపోతే మీకు మేజర్ బ్రేకౌట్ 75,500 పైన బ్రేకౌట్ ఇస్తే 600, 700, 800 ఆర్ 900 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. అదే డౌన్ సైడ్ చూసుకుంటే మీకు డౌన్ సైడ్ ఇక్కడ ఉంది చూడండి. 75,000 ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్. సేమ్ అదే మనకు చెప్పాము అక్కడ. 75,000 దిగితే 75,500 దగ్గర ఉంది మళ్ళీ. 75 బ్రేకౌట్ అయ్యామనుకోండి మీకు 74,500 టార్గెట్ ఈజ్ ఈజీ డౌన్ సైడ్. కాకపోతే ఈ అప్ సైడ్ మాత్రం 75,500 దాటితేనే మీకు మంచి బ్రేకౌట్ ఇచ్చి మంచి మూవ్‌మెంట్ ఉంటుంది. అయితే ఇంకోటి ఇప్పుడు మనం ఎంత మిగిలిందో ప్రీమియమ్స్ చూసుకోండి. ఇది రూ. 672 ఎక్కడ 75, 900 హైయెస్ట్ పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్ 2 దగ్గర చూద్దాం. ఓకేనా? హైయెస్ట్ పాయింట్ దగ్గర చూస్తే మీకు 720 770 ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసుకున్నా మీకు అంతే ఉండొచ్చు. 600 623 ఆహ్, 650 ఓకే. 600 ప్లస్ ఉన్నాయనుకోండి పైన. ఓకే. 350 అండ్ 270 420 620 రైట్. 600 ప్లస్ ఉన్నాయి ఎక్కడ చూసినా. రైట్. ఏది అప్ సైడ్ ప్రీమియమ్స్ 2 కలిపి. డౌన్ సైడ్ ప్రీమియమ్స్ కూడా ఒకసారి చూసుకుందాం. ఎక్కువ ప్రీమియం 75,000 దగ్గర చూద్దాం మనం. 500 18 680 ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా చూసుకుంటే 300 620. సో, మీకు మాక్సిమం ఎక్కడుంది? 800 ఉంది. ఓకే. 600 తెచ్చుకుందాం మనం. యావరేజ్ 600 ప్రీమియం ఉందనుకోండి 2 సైడ్‌లు. సో, మీకు రూ. 300 మూవ్‌మెంట్ అప్ సైడ్, 300 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రేపు. ఓకే. యూ హావ్ బోత్ సైడ్ ట్రేడ్స్. రేపు 2 సైడ్ ట్రేడ్స్ రావచ్చు. కానీ మీకు డౌన్ సైడ్ ట్రేడ్సే ముఖ్యం. మార్కెట్ పైకెళ్ళినా గూడా అక్కడి నుంచి ఏదైనా రివర్సల్ తీసుకొని కిందకొస్తే డౌన్ సైడ్ ట్రేడ్సే చూడండి. థాట్ వుడ్ బి బెటర్. మళ్ళీ కాకపోతే ఎందుకంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి వి హావ్ టు ఫాలో ది ట్రెండ్. అపోజిట్ ఆఫ్ ట్రెండ్ ఎప్పుడెళ్తాం మనం 230 తర్వాత. అప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఎళ్ళిందనుకోండి. 230 తర్వాత అప్ సైడ్ ట్రేడ్ చూడండి. లేదు మార్కెట్ పొద్దున అప్ సైడ్ ఎళ్ళిందనుకోండి. మొత్తం అప్ సైడే ఎళ్తుంది. 230 తర్వాత డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి. థాట్స్ హౌ ఎక్స్‌పైరీ రోజు ఇట్ విల్ వర్క్. ఓకే. అయితే ఇప్పుడు చూద్దాం. మనం ప్రీమియమ్స్ ఇప్పుడు మనం రేపు పొద్దున మార్కెట్ స్టార్ట్ కాంగానే ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి. 75 400 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. మనం 75 300 తీసుకుంటే కాల్ తీసుకుంటే మనకేమైనా ప్రీమియం పెరుగుతదా? పెరగదా? చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి. మేము 75 300 కాల్ తీసుకున్నారు. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ 75 400 ఎళ్ళింది. ఇక్కడ వాల్యూ యస్ 350 అంటే మీకు 30 రూపీస్ పెరుగుతది. అంటే మీకు ట్రేడ్ తీసుకోంగానే పెరిగే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. రోహిత్ రైట్. సేమ్ థింగ్ ఇది తీసుకున్నారనుకోండి. ఏది 75 200 తీసుకుంటే మీకు 75 500 పైనే వస్తది. 75 500 దగ్గర 400 ఉంది. అప్పుడొస్తుంది. ఇక్కడైతే రాదు. సో, అట్లా మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకునేటప్పుడు పైన అపోజిట్ స్ట్రైక్ ప్రైస్‌లో కూడా అమౌంట్ ఉందో లేదో చూసి దాన్ని బట్టి చేయండి. ఇప్పుడు చూడండి పుట్ కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి మనం పుట్ మార్కెట్ 75 300కెళ్ళింది. మనం 75 400 పుట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి 299 అంటే ఇంకా 20 రూపీస్ ఉంది దీంట్లో ఇవ్వడానికి. సో, పుట్ సైడ్ ట్రేడ్ రేపు స్టార్టింగ్‌లోనే ట్రేడ్ మనకి మొమెంటమ్ ఉంటుంది. పుట్ సైడ్ కూడా మొమెంటమ్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఏమి గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ లేకపోతే ఫ్లాట్ అయితే మాత్రం 2 సైడ్‌లు ట్రేడ్ గుడ్. నేను చెప్తున్నాగా 2 సైడ్ ట్రేడ్స్ రేపు మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. థాట్స్ హౌ ఇట్ ఈస్ అండి. ఆహ్, ఇంకేంటంటే లెవెల్స్ చెప్పలేదు కదా! రైట్.
75,500 బ్రేక్ అయిందనుకోండి. 75,600, 620 అండ్ 75,700 దాకా టార్గెట్స్ చూసుకోవచ్చండి. ఇంకా పైనకెళ్తే అంటే ఎళ్ళొచ్చు. 75,800, 900 దాకా కూడా ఎళ్ళొచ్చు. ఓకే. డౌన్ సైడ్ ట్రేడ్స్ చూస్తే మనకి 75,500 కిందనే చూసుకోండి. 75,500 కింద చూసుకుంటే మీకు ఫస్ట్ టార్గెట్ 75 ఆహ్, ఛీ 75,000 కింద చూసుకుంటే 74,850 ఫస్ట్ టార్గెట్. 74,770 దాని తర్వాత 74,690 దీని కిందకెళ్తే ఈ రోజులో 75, 74,500 దాకా గూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. దీస్ ఆర్ ది లెవెల్స్. ఓకేనా? థాట్స్ ఇట్ అండి. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. అండ్ రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్ టూ. ఓకేనా? మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. కాకపోతే అరే! చెప్పడం మర్చిపోయాను. ఎక్స్‌పైరీ డే 3 మేజర్ రూల్స్. ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా ట్రేడ్ చేయకండి. అంటే ట్రెండ్ ఫస్ట్ ఒక 15 మినిట్స్ వదిలేయండి మీకు అర్థం కావట్లే. మార్కెట్ ఎటెళ్తుందో చూడండి. అంటే మార్కెట్ ఎటెళ్తుందంటే 9:15కి మార్కెట్ చార్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక 15 మినిట్స్‌లో మార్కెట్ ఎటెళ్తుందో చూడ పైకా కిందకా. ప్రీవియస్ ఏం చెప్తుందనేది మర్చిపోండి. చార్ట్ ఓపెన్ అయ్యి చార్ట్ ఏం చెప్తుందో అది ట్రేడ్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు చూడండి ఇవాళ మనం ఏమనుకున్నాం గ్యాప్ డౌన్ స్లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్స్ ఉంటాయి అనుకున్నాం. కాకపోతే గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఆ గ్యాప్ కవర్ చేయడానికి పైకొస్తదని తెలుసు. సో, వి హావ్ టు టేక్ కాల్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాల్సిందే. అలాగే సేమ్ మీకు చార్ట్‌లో ఎటు సైడ్ చెప్తే ఆ ట్రేడ్ చేయండి. అంతే సింపుల్. ఓకే. ఎక్స్ నా ఏంటి? ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా చేయకండి. సెకండ్ థింగ్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి. థర్డ్ వన్ ఈస్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. దీస్ 3 థింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ ఎక్స్‌పైరీ డే. ప్లీజ్ ఫాలో దీస్ రూల్స్. అప్పుడే మీ క్యాపిటల్ ఉంటుంది. మీ అకౌంట్స్ బ్లో ఔట్ కాకుండా మిగులుతాయి. ఓకేనా? బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.